ఒక డ్రామా లాగా నడిచింది. ఫస్ట్ సిట్ వెళ్ళి నోటీసులు ఇచ్చింది ఉదయం నుంచి. ఇచ్చిన తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ భేటీ కావడం. ఆ తర్వాత రాలేను, మున్సిపల్ ఎలక్షన్స్ అయినాక వస్తానని కేసీఆర్ నుంచి రిప్లై రావడం. ఇదంతా ఎలా చూస్తారు అసలు? ఈ సిట్ నోటీసులు గానీ, కేసీఆర్ రిప్లైకి సంబంధించి? ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్నటువంటి నాటకం. ఎవడన్నా మళ్ళీ చెప్తున్నా, వినాలి. పోలీస్ ఆఫీసర్లు, సిట్ వాళ్ళు, బాగా చదువుకున్న ఐపీఎస్లు అయిన వాళ్ళందరూ వినాలి. మున్సిపల్ ఎలక్షన్స్ ముంగిట మీరు టీఆర్ఎస్ పార్టీకి సింపతి తెచ్చేందుకు ఇచ్చిర్రా, కాంగ్రెస్ని ముంచేందుకు ఇచ్చిర్రా? అసలు మీకు ఏమైనా అకలుందా? మీకు చదువు చెప్పిన సారేవాడని అడగాల్సిన పరిస్థితి వస్తుంది సిట్ వాళ్ళకి. 2 ఏళ్ల కోలే నానబెట్టి మున్సిపల్ ఎలక్షన్లప్పుడు తీసుకొచ్చి నోటీస్ ఇచ్చి, భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీలలో బాగా చేస్తుంది, భారతీయ జనతా పార్టీకి మీడియాలో స్పేస్ ఇవ్వద్దు, ఈ చెత్త పంచాయతీ తప్ప కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆడుతున్న ఈ నాటకం తప్ప దీంట్లో ఏముంది చెప్పండి శ్రీధర్? కేసీఆర్ గారు నిన్న రిప్లై ఇచ్చినారు. దానికి నిన్న ఫుల్ డేగా మీకు వేరే వార్తలే లేవు. పొద్దు నుంచి రాత్రి దాకా కేసీఆర్ సిట్ కోతాడా, కేసీఆర్ బాత్రూమ్ కోతాడా, కేసీఆర్ నంది హిల్స్ కోతాడా, ఇవే వార్తలు తప్పితే ఇంకేం లేవు మీకు వార్తలు. ఆయనకు నోటీస్ ఇచ్చిర్రు, పోవాలి. 65 ఏళ్ళు దాటిన ముసలోళ్ళందరికీ దేశంలో ఎవరికి నోటీస్ ఇచ్చినా ఏడంటే ఆడికి వస్తారు పోలీసు వాళ్ళు. అది కానూను. 15 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలకి, 65 ఏళ్ళు దాటిన ముసలోళ్ళకి మీరు ఇంటి దగ్గరికి రమ్మంటే ఇంటి దగ్గరికి వస్తారు, ఆఫీస్ దగ్గరికి రమ్మంటే ఆఫీస్ దగ్గరికి వస్తారు. ఇది సెక్షన్ 160 సిఆర్పిసిలో రాసి ఉన్నది. దానికి కేసీఆర్కు వెసులుబాటు ఇచ్చిన సిట్టు. అక్కడే ఒక అడ్వకేట్గా 160 సిఆర్పిసికి సంబంధించి ఆయనకు ఒక్కడికే వెసులుబాటులు ఇచ్చిర్రు. ఆ సిఆర్పిసి సెక్షన్కి సంబంధించి కొంత గందరగోళం జరుగుతుంది. మీడియా మిత్రులకి, తెలంగాణ సమాజానికి నేను దయించి చేసేటువంటి అప్పీల్, 15 సంవత్సరాల లోపు వయసున్న పిల్లల్ని ఎవరన్నా పోలీసు వాళ్ళు సెక్షన్ 160 కింద నోటీస్ ఇచ్చి పిలిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్లకి పిలువరు శ్రీధర్ గారు. అట్లే 65 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లకు పిలవద్దని సెక్షన్ 160 క్లియర్గా చెప్తుంది. దాని ప్రకారమే ఆయన పెద్ద ఆయన కాబట్టి, పోలీసు వాళ్ళందరూ చెప్పిన పెద్ద ఆయన ఈయననే కాబట్టి, ఈయనను పోలీస్ స్టేషన్కి పిలిస్తే 65 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిండు కాబట్టి మళ్ళీ కష్టమవుతుందని ఏడక సౌలత్ ఉంటే అడికి వస్తామని చెప్తారు. అది చట్టం కల్పించినటువంటి అవకాశం తప్ప కేసీఆర్కి ఒక్కరికే కల్పించారు. మరి హరీష్ రావు 65 దాటితే హరీష్ రావు గారికి కూడా కల్పిద్దరు. కేటీఆర్ 65 దాటితే కేటీఆర్ కూడా ఇస్తారు. మీరు 65 దాటితే మీకు కూడా ఇస్తారు అవకాశం. ఎవరికైనా చట్టం కల్పించిన అవకాశం. మన తెలుగు మీడియాలో ఉన్న పర్సెప్షన్ ఏంటంటే మీరే ఒక కంటెంట్ని డెవలప్ చేసి పొద్దంతా నడిపించుకునే కార్యక్రమం నడుపుతారు. కాబట్టి తెలుగు మీడియాకు నేను దయచేసి చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, కేసీఆర్ గారు గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి గారు, వయసు 65 సంవత్సరాలు దాటింది, అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఫామ్ హౌస్లోంచి కదలలేని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి సిట్ ఇస్తుంది. దానికి కేసీఆర్కే వెసులుబాటు ఎందుకు, మిగతాళ్ళకి ఎందుకు అని నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సిట్టుకు ఇన్ని రోజులు లేనిది, నిన్న ఎన్నో తారీఖు అన్న, నిన్న 29th, 11వ తారీఖు మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోతాయి. 2 ఏళ్ల కోలా ఆక్కుంటూ వచ్చిర్రు. ఇది మార్చిలో ఎఫ్ఐఆర్ అయింది, 24 మార్చిలో ఎఫ్ఐఆర్ అయింది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. 24 మార్చి నుంచి 24, 25, 26 జనవరి దాకా వచ్చినాం. ఇప్పుడు ఇన్ని రోజులు లేనిది 10 రోజులైతే మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోతే ఎవరిని సావు వాడు చేస్తాడు. ఇప్పుడు తీసుకొచ్చి టీఆర్ఎస్కు నోటీస్ ఇచ్చి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు. ఇది ప్రతీకారం, ఇది కక్ష, తెలంగాణ సాధకుడు, ఉద్యమకారుడు, ఇవన్నీ మాట్లాడుకొని లేని పర్సెప్షన్ చర్చ చేయడానికి ఈ పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళు పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలలో సహకారం అందిస్తారు. ప్రభుత్వానికి తెలియదంటారా? ప్రభుత్వానికి ఇదంతా ముఖ్యమంత్రికి ఏమైనా ఉన్నదా అనేది, అసలు ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ మీద ఏమైనా పట్టున్నదా అని అడుగుతున్నాను. అకలున్నాడు ఎవడన్నా ఇప్పుడు నోటీస్ ఇస్తాడా శ్రీధర్? అసలు ఏమైనా ఉందా వీళ్ళకి? అసలు ఏం పంచాయతీ ఇది? కావాలని పట్టణాలకు పరిమితమైందని బీజేపీ మీద ఏదైతే ఆరోపణ ఉంటుందో, ఈ పట్టణాలకు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి నువ్వు కొట్టినట్టు నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి టీఆర్ఎస్ కాంగ్రెస్, నేను చాలా సందర్భాల్లో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, టీఆర్ఎస్ కాంగ్రెస్ల బంధం వీణావాణిల బంధం. దాన్ని ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ ఎట్లయితే సెపరేట్ చేయలేకపోతురో, ఆ సోదరిమణులు వీణావాణిల నిద్రను ఎట్లయితే సెపరేట్ చేయలేకపోతురో, అట్లా కాంగ్రెస్ని టీఆర్ఎస్ని ఎవరు సెపరేట్ చేయలేరు. అది ఇవన్నీ కలిసి నడుస్తున్నటువంటి నాటకాలు తప్ప ఇంకొకటి ఏం లేవు. లేకపోతే నిన్న నోటీస్ ఎందుకు ఇచ్చారు? 11వ తారీఖు తర్వాత ఇవ్వాలి కదా. ఈ మాత్రం కూడా ఊహించలేరు ఐపీఎస్ చదువుకున్న పెద్ద మనుషులు. ఇదేనా వీళ్ళకి ఐపీఎస్లో నేర్పించింది? సందర్భాన్ని బట్టి కదా మీరు రియాక్ట్ కావాల్సింది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తారా లేకపోతే టీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేస్తారా అనేది ఆడున్న ఆఫీసర్లు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సిట్టుకు సజ్జనార్ లాంటి వాళ్ళను కూడా నియమించిన తర్వాత దూకుడు పెంచింది, దాన్ని వేగవంతం చేస్తున్నాం, చివరికి కేసీఆర్ దగ్గరనే ఎండు కావాలి కాబట్టి కేసీఆర్ దగ్గరికి వెళ్ళినామని చెప్పి పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమండి చేస్తారు? అరెస్ట్ చేస్తారా? వీళ్ళకి అంత శాతం అవుతుందా? జరగదంటారు అరెస్టు? వీళ్ళకి శాతం అవుతుందా అంటున్నా. తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావునో, కేటీఆర్నో, కవితనో, లేకపోతే చంద్రశేఖరరావు గారినో అరెస్ట్ ఎంత దమ్ముందా వీళ్ళకి? మొత్తం ఎవిడెన్స్లు వస్తే కూడా, నేను ఇలా చెప్తున్న శ్రీధర్ రాసి పెట్టుకోరు మీరు,
నేను కవిత పార్టీ పెడుతుందని ఫస్ట్ చెప్తే కూడా అట్లే చాలా మంది ఎక్కసెక్కాలు ఆడిరు. ఆ ఎక్కసెక్కాలు ఆడిన వాళ్ళకి చెప్పిన మేము వేసినాం కూడా. మళ్ళీ చెప్తున్నా ఇవాళ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఏం లేదు. పోలీసు వాళ్ళందరూ పెద్ద ఆయన అని చెప్పారు. ఆ పెద్ద ఆయన ఎవడుంటాడు? రాష్ట్రానికి పెద్ద ఆయన ఎవడుంటాడు? పోలీసు వానికి పెద్ద ఆయన అంటే డీజీపీ ఉంటాడు. ప్రభుత్వం పరంగా చూసుకుంటే రాష్ట్రానికి పెద్ద మనిషి అంటే ముఖ్యమంత్రి ఉంటాడు. అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఆయన చెప్తేనే ట్యాపింగ్ అయింది. ఇక దానికి ఇంకా కొత్త కథ ఎందుకు? దీంట్లో మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ మీద నడవాల్సిన కేసు ఇది. దీన్ని ఏదో దుకాణం పెట్టి కథలు పెట్టి నిన్ను పిలిచి నన్ను పిలిచి సెక్షన్ 160 అంటే మీరు రాస్తారు మీడియాలో, బాధ అనిపిస్తుంది. సాక్షి కింద నోటీస్ ఇచ్చిరట. ఎవడు చెప్పిండు మీకు? సెక్షన్ 160 కింద నోటీస్ ఇస్తే సాక్షి కింద ఇస్తారా? ఏం చెప్తుంది సెక్షన్ 160? కేసుకు సంబంధించినటువంటి విషయాలు మీకు తెలుసు, కేసుకు సంబంధించినటువంటి విషయాల మీద మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు రాండి అని చెప్తారు. దొంగతనం చేసిన దొంగకు కూడా కేసు మీద అవగాహన ఉంటుంది. దొంగను కూడా ముందు రాండి సార్ అనే 160 కింద పిలుస్తారు. పిలిచినాక అడిగి పోయినాక ఆధారాలు ముంగట పెట్టేసి లోపలేస్తారు. వీళ్ళని సాక్షుల కింద విచారిస్తారు, హరీష్ రావుని, కేటీఆర్ని. మీరు అది అన్నీ దయించిన విజ్ఞప్తి ఏంటంటే లీగల్ అంశాలు వచ్చినప్పుడు కొంచెం లీగల్గా చేసుకొని చేయండి. ప్రజల్ని తప్పుదోవ పట్టించకుర్రి. సెక్షన్ 166 కింద పిలిచిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దని ఎక్కర్లేదు. సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ముంగటుంటే అరెస్ట్ చేస్తారు. మళ్ళీ పిలుస్తాం రాండ్రి ఇదే కథ నడిపిస్తారు కదా. వాళ్ళు ఏదో కథలు రోజు మీడియా రోజు కథ నడుస్తుంది. ఏమని? హరీష్ రావు గారు బయటకు వచ్చి చెప్పిరట, హరీష్ రావుకి సిట్టోళ్ళు చెప్పిరట. ఏమని? మీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని హరీష్ రావుకు సిట్టోళ్ళు చెప్పిరని మీడియాలలో కథ వచ్చింది. అవునా? తెల్లారి కేటీఆర్ గారు వచ్చినాక అదే కథ వచ్చింది. కేటీఆర్ కూడా చెప్పిరట, నీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పిరట. కానీ ఇవన్నీ చేసినోడు ఒకడు ఉన్నాడు అసలోడు. తెల్లారి వాడు కూడా పోయిండు, సంతోష్ రావు అనేటోడు. వాడు పోయించినాక మరి మీడియా ఏం రాయలేదు. ఎందుకు రాయలేదు? ఆయన చేసిండు కాబట్టి ఆయన ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పి ఉండరు అనుకుంటున్నారా? మరి అంత కాకపోతే ఏముంది? ఇంకా ఇంత కూడా అకలు ఉండదా? అకల్ మనకు ఇషారా బస్ అని చెప్తారు. కేసీఆర్ గారు పిలిచి ఎవరికో చెప్పి ఉంటాడు, సజ్జనార్కో లేకపోతే ప్రభాకర్ రావుకో ఎల్లయ్యకో మల్లయ్యకో ఎస్ఐబి చీఫ్కి చెప్పి ఉంటాడు, ఇవి ట్యాప్ చేయని చెప్పి ఉంటాడు. చేయమన్నప్పుడు మరి ఆయన ఇట్లా ముఖం చూసి ఉంటాడు, ఎట్లా వస్తాయి సార్ నెంబర్లని. సంతోష్ అది కోఆర్డినేట్ అని చెప్పి ఉంటాడు. సార్ 2 చెప్తే సంత 50 చెప్పి ఉంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పింటారు అంటున్నారా? చెప్పండి. ఇప్పుడు పంచాయతీ అంతా మరి హరీష్ రావుది ట్యాప్ అయిందని హరీష్ రావుని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సిట్టోళ్ళు చెప్పిరని మీరే రాసిరు కదా మీడియా వాళ్ళు. మరి సంతోష్ ఫోన్ ట్యాప్ అయిందనే వార్త ఎందుకు రాలేదు పేపర్లలో? కేటీఆర్ ఫోన్ ట్యాప్ అవుతుంది, హరీష్ రావు గారి ఫోన్ ట్యాప్ అవుతుంది. కవిత చెప్తుంది ఇంటర్లుడ్ ఫోన్ ట్యాప్ చేస్తారా, మీ అంత లుచ్చగలు ఎవరైనా ఉన్నారా అని కవిత అడుగుతుంది. ఇక మరి సంతోష్ అనేటువంటి ఫోన్ ఎందుకు ట్యాప్ కాలేదు? పెద్ద ఆయన ఎవరు, నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు? దీనికి మొత్తానికి కర్త కర్మ క్రియ ఎవరంటే కేసీఆర్ గారు, ఆయన పక్కనున్న సంతోష్ రావు గారు. కేసీఆర్ గారు 2 నెంబర్లు చెప్తే వీడు 10 నెంబర్లు చెప్పి ఉంటాడు. తీసి లోపల వారేకేదో ఇంటికి పెళ్లి కొడుకులను పిలిచినట్టు పిలిచిర్రు, 6 గంటలు కూర్చోబెట్టిర్రు, 3 గంటలు కూర్చోబెట్టిర్రు. దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఏం లేదు పోలీసు వాళ్ళు. దీంట్లో ఇన్వెస్టిగేషన్ నీ ఫోన్ నెంబర్ ఏ సర్వీస్ ప్రొవైడర్ ఉంటే ఆ సర్వీస్ ప్రొవైడర్కి రాతపూర్వకంగా ఒక లెటర్ పెట్టి ఈ ఫోన్ ట్యాప్ చేసినావా చేయలేదా, చేస్తే ఏ రోజు ట్యాప్ చేసినావు, ట్యాప్ చేయమని నీకు పంపించిన లెటర్లా అది శ్రీధర్ పేరుందా, దాని పక్కన నక్సలైట్ నాయకుని పేరుందా, ఆ లెటర్ కాపీ ఇవ్వమని తీసుకో. దట్ ఈస్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్. ఏం చేస్తావు? ఇప్పుడు శ్రీధర్ 4 విన్నరు, దానికి ఏముంటుంది ఆధారం? దిస్ ఈజ్ ఓన్లీ ద ఎవిడెన్స్ పోలీస్ షుడ్ కలెక్ట్. ఇది కలెక్ట్ చేయకుండా టైంపాస్ చేసుకుంటా మీనమాషాలు చేసుకుంటా అయిపోయింది. కేసీఆర్ విచారణ అయిపోతుంది. 11 నాడు కాకపోతే 15 నాడు అయిపోతుంది. ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? తెలంగాణ పోలీసు వాళ్ళు ఏం చేయలేరంటారా? ఏం చేయరు. నేను చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకో, మంచిగా సువర్ణాక్షరాలతో రాసి పెట్టుకో. వాళ్ళు చేసేది ఏందో చెప్తా, ఒక వకీల్గా చెప్తా ఉన్నా. ఛార్జ్ షీట్ ఎత్తారు, ఇంకో హరీష్ రావు మీద ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, కేటీఆర్ మీద ఇన్ని ఉన్నాయి, ఈ ముఖ్యమంత్రి మీద మాజీ ముఖ్యమంత్రి మీద ఇన్ని ఉన్నాయి అని చెప్పి ఛార్జ్ షీట్ ఆడ వారెత్తారు తప్ప వీళ్ళకి అరెస్ట్ చేసేంత దమ్ము ధైర్యం లేదు. ఉంటే కేసు ఇన్ని రోజులు ఇట్లా నడవది. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ యజమాని, ఇదంతా లీగల్ ట్యాపింగ్, ఇది ఇల్లీగల్ ట్యాపింగ్. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ యజమాని ఆయన ఆఫీసులో ఒక టీవీ ఛానల్లో 7 వచ్చింది ఎక్విప్మెంట్ శ్రీధర్. ఇంతకాలం ఎందుకు రిమాండ్ అయితే లేడు? ఆయన కోర్టుకు పోయిండు, స్టే తెచ్చుకున్నాడు అని చెప్తారు. వేరే కేసులో రిమాండ్ చేసిరు కదా, అప్పుడు ఎందుకు ఎక్విప్మెంట్ సీజ్ చేయలేకపోయారు పోలీసు వాళ్ళు? ఒక టీవీ ఛానల్ యజమాని ఇంట్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూర్చొని బయట వ్యక్తుల ఫోన్లు విన్నారంటే వాడిని ఇంకా ఎందుకు ఉంచిరు ఎన్కౌంటర్ చేయక? ఏం మెసేజ్ పంపదలుచుకురు మీరు? వాడు ఏ విమానంలో వచ్చిండు, ఏ విమానంలో కొనుక్కొచ్చిండు, ఏ దేశంలోకి వెళ్ళి కొనుక్కొచ్చిండు, అసలు కస్టమ్స్ ఎట్లా దాటింది ఆ ఇన్స్ట్రుమెంట్కి పైసలు చెల్లించింది ఎవడు? ఇది కూడా చేతనైతలేదా తెలంగాణ పోలీసు వాళ్ళకి? ఇక దానికి మీకు 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ ఎందుకు, హైదరాబాద్లో 5 లక్షల సీసీటీవీలు ఎందుకు, మీరెందుకు, మీకు ఆ మెడల్ ఎందుకు? ఇంకా ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారు? 100 రూపాయలు దొంగతనం చేస్తే వారం రోజులు అంగిలాగు లిప్పి లాకప్ లేచి 100 దగ్గరికి వెళ్ళి 100 తెస్తారు కదా. మా అందరి కొంపలలో ఫోన్లు ఇన్నటువంటి ఈ కొత్త చెత్తనాయాలని మీరు రిమాండ్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంది? ఏముంది ఇబ్బంది? ఒక సందర్భాన్ని ఐబొమ్మ లాంటివి పట్టుకున్నటువంటి సజ్జనారు
మరి ఇంత ఎవిడెన్స్ మీ దగ్గరే మీరే ఇంత చెప్తున్నారు ఒక అడ్వకేట్గా. ఎంతో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది సజ్జనార్కి, ఇదంతా తెలియదంటారా? ఆయనే చీప్ ఉన్నాడు ఇప్పుడు. అదే అందుకనే ఏమంటున్నా, సిట్ 1 అయింది, సిట్ 2 అయింది, పుష్ప 1 పుష్ప 2 అయిపోయింది, ఇప్పుడు పుష్ప 3 ఎప్పుడు వస్తే అప్పుడు సిట్ 3 వస్తుంది. వీళ్ళు ఏం చేయరు అంటున్నా. కొండందవి ఎలుకని బట్టి వీళ్ళకి ఎలుక కూడా దొరకదు లాస్ట్కు, వీళ్ళతోటి ఏం కాదు కూడా. కాబట్టి ఈ సీరియల్ నడపకుర్రి, ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, వాటిని చూడుండ్రి. వాళ్ళు ఎప్పుడైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాల్సిన వాళ్ళే. ఇప్పుడు కాంగ్రెస్ పంపకపోతే రేపు మేము వచ్చినాకనే పంపుతాం, ఓపిక ఉండుర్రి ఇంకో 2 ఏళ్ళు. ఇదంతా ఓకే, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది, మీరే అనేక సార్లు కూడా బయట పెట్టారు, మాట్లాడారు. మొదటగా నాకు తెలిసినంత వరకు మొదటగా మీరే డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. కానీ మీదంటే సరే పక్కన ఉగ్రవాదులో నక్సలైట్లు అని పెట్టచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే విధంగా పెట్టారని అనుకుంటున్నారు. నెంబర్ తెలియకుండా ఉంటుందా? ఎల్లక్క మల్లక్క అని నక్సలైట్ల దళాలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, ఏదో ఒక పేరు రాసి పంపిస్తారు గట్లా వాళ్ళవి కూడా. వాళ్ళవి కూడా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళను టైం తీసుకుంటానడం అనేది ఏదైనా వ్యూహాత్మకంగా చెప్పిండని అనుకుంటున్నారా? ఎవరికి లాభం అది? వ్యూహం లేదు, ఆత్మకం లేదు. టీఆర్ఎస్ మైలేజ్ పెంచుకున్నందుకు రోజు పేపర్లో టీవీలో కనబడడానికి ఆడుతున్నటువంటి నాటకం తప్ప అందులో ఏం లేదు. ఆయన హాజరు కావాల్సిందే, ఇవాళ కాకపోతే రేపు కావాల్సిందే, కాకపోతే వాళ్ళే వచ్చి తీసుకుపోతారు. వారెంట్ వస్తుంది, ఒకసారి 2 సార్లు 3 సార్లు అవుతాయి. కానీ ఇక్కడ అసలు కథ ఏంటంటే వాళ్ళు సోమవారం రోజు కోర్టుకోతారు, కేసీఆర్ని ఇన్వెస్టిగేషన్ చేయొద్దని స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఆడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటే స్టే మూవ్ చేస్తారు, పరిస్థితులు అనుకూలంగా లేవంటే స్టే మూవ్ చేయరు. ఇంతకుముందు కాళేశ్వరం మీద ఏం చేసిర్రే? ఇంకా అదే చేస్తారు. అందుకంటే చేతిలో ఉన్నది మీకే ఇచ్చినాం సిబిఐకి అని చెప్పి మీ మీద బరివేసి వదిలేసిండ్రు, మళ్ళీ ఈ కేసు కూడా మీకే వస్తుందేమో. అందుకనే నేను ఏమంటున్నా, అది కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. వీళ్ళకి నేను అదే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి ఏం చేయాలనే విషయంలో గైడెన్స్ లేదు. పేరుకు అడ్వైజర్లా బుడ్వైజర్లా వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే ఎరుక, వాళ్ళకి ఏం తెలియదు అంటున్నా. లిటరల్గా ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. ఎప్పుడు 5 ఏళ్ళు అయిపోతే ఎప్పుడు దిగిపోదాము, ఉన్న రోజులు ఏం చదువుకుందాం అని చదువుకుంటారు తప్ప వీళ్ళతో ఏం కాదు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు అస్సలు లేదు. ఒకవేళ సిబిఐకి ఇస్తే ఎలా ఉండబోతుంది సార్ కేసు? ఒకవేళ ప్రభుత్వం ఇస్తే గిట ఇవి కాళేశ్వరం లేక మళ్ళీ 2 ఏళ్ళు జరిపి ఇచ్చినట్టు ఇది 3 ఏళ్ళు జరిపిస్తారు. 3 ఏళ్ళు జరిపించినాక కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, ముఖ్యమంత్రి ఏం చెప్తాడంటే, చూసినావా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని నేను చెప్తలేనా మొదటి నుంచి, అందుకనే కేసీఆర్ని అరెస్ట్ చేస్తలేరు, సిబిఐ పట్టుకొత్తలేదు. ఇది మాట్లాడుకొని ఎలక్షన్లలో లాభం పొందేందుకు కాంగ్రెస్ పార్టీ ఆడే నాటకం. దీన్ని ఇంకా నడిపితే 6 నెలలు నడిపి మాకు ఇస్తారు. ఏడాది తర్వాత ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి సిబిఐ చేసే పని సిబిఐ చేస్తూ ఉంటుంది. అల్టిమేట్గా నేను చెప్పిన కదా, ఇది వీణా వాణిల బంధం. ఒక నాణ్యానికి కాంగ్రెస్ బొమ్మ అయితే బీఆర్ఎస్ బొరుసు. పొద్దుగాలైతే వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళు చేసే పనులన్నీ ఒకటే. కాబట్టి వీళ్ళని వాళ్ళు అరెస్ట్ చేయరు, వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేయరు. ముఖ్యమంత్రి కేసు 2015లో దొరికింది. కేటీఆర్ రోజు చెప్తాడు, పట్టపగలు ప్రపంచం చూస్తున్నాక దొరికిన దొంగ 2015లో దొంగ దొరికిండు. 2023 నవంబర్ దాకా మీరే ఉన్నారు. ఏం చేశారు మరి? ఎందుకు ఉరి తీయలే దొంగను? కేసు ఎందుకు కంప్లీట్ చేయలే? కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. స్టే వేకేట్ చేయించుడు చేత కదా నీ ప్రభుత్వానికి? అంత బలహీనమైన ప్రభుత్వం అనేది. కోర్టులో ఏ కేసు స్టే వేకేట్ కాలేదా? అంటే ఆ కేసులో వీళ్ళు ఆయనను కాపాడారు, ఇప్పుడు ఈ కేసులలో ఈయన వాళ్ళని కాపాడతాడు. అంతే అన్న, ఇచ్చి పుచ్చుకో. ఒక చర్చ ఉంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం మీద. ఈ కేసును తోలితే రేవంత్ రెడ్డి కేసు కూడా బయటకు వస్తుంది అనేది కూడా, ముఖ్యమంత్రి భయపడుతున్నాడు అనేది కూడా కొంత చర్చ ఉంది. అందులో నిజం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు లేదా సజ్జనార్ గారు చెప్పాలి. మీరు ఒక అడ్వకేట్, ఎందుకంటే మీకు ఎన్నో ఎక్స్పీరియన్స్, మీరు చాలా ప్రాక్టీస్. ఈ బంధం వీణా వాణిల బంధం. ఇక వీళ్ళు వాళ్ళని ముట్టారు, వాళ్ళు వీళ్ళని ముట్టారు, ఇద్దరు కలిసే సంసారం చేస్తా దొబ్బితే ఆ కేసు బయట పడుతుంది అనేది క్వశ్చన్ సార్. అందులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, అందులో ఆల్రెడీ కోర్టు ముందు ట్రయల్ చేయాల్సిన స్టేజ్లో దానికి పోయి స్టేలు తెచ్చుకోవడము రకరకాల కారణాల చేత ఆగుతూ ఉంది. స్టే వేకటి చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే, ఇప్పుడు కేటీఆర్ రోజు టీవీలోకి వచ్చి చెప్తాడు కదా, పట్టపగలు 50 లక్షలతో దొరికిర్రు, దొంగలు దొరికిర్రు, ఇంటే ఇన్నాం 4-5 లుచ్చగాళ్ళ ఫోన్లు ఇన్నామని మాట్లాడిండు ఆయన. మరి ఆ లుచ్చాలని ఎందుకు ట్రయల్ చేసి జైల్లో పెట్టలేదు అంటుందా? 9.5 ఏళ్ళు కదా దొరికినాక. 2015లో దొరికితే 2023 డిసెంబర్ 9 కొత్త ప్రభుత్వం వచ్చేదాకా మీరే ఉన్నారు కదా, ఏం చేసిరు మరి? బయటకు వచ్చినాక మాట మార్చేసిండు, మళ్ళీ మేము ఎవరికి చేయలేము, మాకు సంబంధమే లేదు, అధికారులు చూసుకుంటారని చెప్పి. అంటే ఇప్పుడు ఆయన కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు. వాళ్ళ వకీలు ఆయనకు సగం చెప్తా ఉన్నారు. 160 అంటే సాక్షి అని, 160 అంటే అనుమానితుడని, 160 అంటే ముద్దాయి అని, అట్లా రకరకాలు చెప్తా ఉన్నారు. ఊర్లలో సామెత చెప్తారు శ్రీధర్ అన్న, పిల్లి గుడ్డిదైతే ఎలికేమో చేసిందని. ప్రభుత్వం పనితీరు గట్లుంది, అందుకని టీఆర్ఎస్ వాళ్ళు అట్లా ఎగిరెగిరి పడుతున్నారు. కవితకు సంబంధించి కవిత కుటుంబ సభ్యుల భర్తది కూడా చేసిరంటూ నిన్న కూడా మాట్లాడుతూ అసలు సరే ఎన్నికల ముందు ఇవ్వడం అనేది ఒక స్టెంట్, కాంగ్రెస్ బీఆర్ఎస్ దెబ్బ కొట్టింది, కానీ అల్టిమేట్గా శిక్ష పడాలని కవిత కూడా అంటుంది, వాళ్ళ తండ్రినే అంటుంది అనేది కూడా కొంత చర్చ. ఏం చెప్తారు ఆమె వ్యాఖ్యలు? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష పడాలని అందరం చెప్తామన్నా. మైక్ ముందుకు వచ్చి తప్పు చేసిన వాళ్ళు విడిచిపెట్టమని ఎవరైనా చెప్తారా? ఏ రాజకీయ నాయకుడు అని చెప్తాడా? సొంత కొడుకు తప్పు చేస్తే కూడా శిక్షించమని అడుగుతుంది రాజకీయ పార్టీ, అంతకంటే ఎక్కువ ఏముండదు. దాని వెనకాల ఏమర్థం ఉంది, పరమార్థం ఉంది అనేది ప్రజలకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అల్టిమేట్గా ఏదేమైనా కానప్పటికీ బీజేపీ ఎక్కువ లాస్ అయింది ఫోన్ ట్యాపింగ్తో. అది పర్సనల్గా మీరు కావచ్చు, మీ పార్టీ కావచ్చు, ఉప ఎన్నికలకు సంబంధించి
ఆఖరి చివరికి ఎక్కడ వరకు అంటే మీ బిఎల్ సంతోష్ అంశానికి కూడా సంబంధించి వెళ్ళింది. ఏం చెప్తారు ఈ పార్టీకి సంబంధించి 2 పార్టీలకు కానీ మీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు వీళ్ళ అంశానికి ఎన్నికల ముందు? రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి దాదాపు 9.5 సంవత్సరాల పాటు అరాచకాలు, అవినీతి, వాళ్ళు ఒక మేమే రాజులం ఈ దేశానికి అన్న రీతి లోపల వ్యవహరించారు. అందుకని ప్రజల వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పిండ్రు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ అన్న 2 సంవత్సరాలు దాటిపోతుంది, వీళ్ళని ఏమైనా మంచి చేస్తారేమంటే వాళ్ళు ఒకటి చేస్తే వీళ్ళు 2 చేస్తూ ఉన్నారు. వీళ్ళ దాంట్లో అవినీతి పెరిగిపోయింది, కుటుంబ పాలన పెరిగిపోయింది, మంత్రుల మధ్యలో కోఆర్డినేషన్ లేదు. పల్లెటూళ్ళలో ఒక సామెత చెప్తారు, గతి లేకపోతే సంసారం చేయొచ్చట, కానీ శృతి లేని సంసారం అయిపోయింది కాంగ్రెస్ మంత్రులది. మంత్రులు ఏం మాట్లాడతారో, మంత్రుల పిల్లలు ఏం మాట్లాడతారో, ఏం జరుగుతుందో, ఎట్లా దోసుకుంటారో, ఇంత అవినీతి, ఇంత అక్రమాలు చూస్తే 10 ఏళ్లలో వాళ్ళు ఎంత విధ్వంసాన్ని సృష్టించారో తెలంగాణ రాష్ట్రంలో, ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని సృష్టించింది. కాబట్టి తొందరగా కాంగ్రెస్ ముక్త భారత్ మా నినాదం ఏదైతుందో దాన్ని తెలంగాణ కూడా అప్లై అయ్యేటట్టు చూద్దామని అనుకుంటున్నాను. మున్సిపల్ ఎన్నికలు ఇదే నినాదంతో వెళ్తారా? తప్పకుండా. ఇంకా కాంగ్రెస్కి ఏమున్నది చెప్పండి. కాంగ్రెస్ ఇచ్చిన పైసలు ఏమున్నాయి? 2 ఏళ్ళు అయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి. మున్సిపాలిటీలకు వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చారు, మేము ఎన్ని ఇచ్చినామో చెప్పమని. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు మాయి, స్వచ్ఛ భారత్ మిషన్ కింద వచ్చిన పైసలు మాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేస్తే వచ్చే పైసలు మాయి, మంచినీళ్ళు ఇచ్చేందుకు అమృత్ 2 పథకం కింద ఒక్క నా మెదక్ పార్లమెంట్కే 270 కోట్లు వచ్చినాయి. 270 కోట్లు వచ్చినాయి 13 మున్సిపాలిటీలకు. ఇట్లా లెక్క చెప్పుకుంటూ పోతే ప్రతి పైసా కేంద్రంది, సొమ్ము కేంద్రాన్ని, సోకు రాష్ట్ర ప్రభుత్వందని అనుభవిస్తూ ఉన్నారు. అందుకని మున్సిపాలిటీలో, గ్రామ పంచాయతీలలోనే ప్రజలలో చాలా మార్పు వచ్చింది. మున్సిపాలిటీలలో ఎడ్యుకేటెడ్ ఓటర్స్, లిటరసీ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి, అర్బన్ ప్రాంతాలు కాబట్టి, మొదటి నుంచి భాజపాకు పట్టున్న ప్రాంతాలు కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది, మంచి మెరుగైనటువంటి ఫలితాలను తెచ్చుకుంటామనేటువంటి విశ్వాసం నాకుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.